అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు డిఫరెంట్ వే టు లెర్న్ అస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏమిటి అంటే పార్ట్ 4 అండి వచ్చేసి గోచార గురువు యొక్క ఫలితాలు, గురుదశ యొక్క ఫలితాలు మనం రెండు చూడబోతున్నామండి ఈ వీడియోలో వచ్చేసి. ఇది ఎంత లెంత్ వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు పెట్టిన ఒక 3 వీడియోలు ఒక ఎత్తు. ఈ జ్యోతిష్యం నేర్చుకునే వరకు ఈ వీడియోలో వచ్చేసి చాలా అర్థమవుతాయండి. వచ్చేసి కొంచెం ఓపిక పట్టండి. ఒక్కొక్కరు అడుగుతున్నారండి ఏ భావంలో ఉంటే ఏంటి, సూర్యుడు 1వ భావం 4వ భావం అనేది, అది అడ్వాన్స్ అంటే వచ్చేసి అట్లా మనం 12 లగ్నాలకు వేరుగా ఉంటాయి కదండి, అది మనం చేయలేము. బట్ మనం లాజిక్ అర్థం చేసుకోకుంటే మనం చాలా ఈజీగా మనము ప్రిడిక్షన్స్ చేసుకోవచ్చు అనమాట వచ్చేసి. ఎవరు నేర్పించేవారు ఎవరు అట్లా చెప్పరండి. సూర్యుడు 1లో ఉండి పలానా లగ్నానికి లగ్నం నుంచి మారుతున్నారు వచ్చేసి. లగ్నం నుంచి సూర్యుడు 1వ భావంలో ఉంటే ఏ రిజల్ట్స్, 10లో ఉంటే ఏ రిజల్ట్స్ అనేటివి మనకు వచ్చేసి కొంచెం తర్వాత సెక్షన్లో వస్తాయండి. కానీ దానికి ముందరగానే మనము కొన్ని తెలుసుకోవాల్సిన అంశాలు అయితే ఉన్నాయండి. అవి మనం ఈ వీడియోలో చూద్దామండి. వచ్చి ఆల్రెడీ మనం ఒక 3 పార్ట్లు పెట్టామండి. ఇది 4వ పార్ట్ అనమాట. ఎవరైతే మెయిన్గా ఈ వీడియో చూసేవాళ్ళు గ్రహాల యొక్క లక్షణాలు తెలిసి ఉండాలండి. గ్రహాల యొక్క లక్షణాలు తెలియకపోతే గోచార గురువు యొక్క లక్షణాలు తర్వాత అది మనము చెప్పలేము, అర్థం కావన్నమాట ఎవరికే కానీ. గ్రహాల యొక్క లక్షణాలు ఖచ్చితంగా ఆ పార్ట్ చూస్తే కానీ మీకు ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ మీకు ఏది అర్థం కాదండి. వచ్చేసి ఫస్ట్ ఆ పార్ట్ వచ్చి చూడండి. వచ్చేసి ఇక్కడ చూడండి, పాసిబుల్ కంజంక్షన్ ఆఫ్ ప్లానెట్స్ అండి. ఇప్పుడు శుభగ్రహాల కలయిక మరియు పాపగ్రహాల కలయిక ఎలా విభజించాలి సార్? ఇప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి కదండి, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, గురువు, శని, బుధుడు, శుక్రుడు, రాహు, కేతువు. ఈ 9 × 9 కాంబినేషన్ చేసుకున్నామండి. మనకు మొత్తము 81 వస్తాయి కదండి జనరల్గా. ఈ 81లో కొంచెం ఇది కాంబినేషన్ ఉండదు కదండి. సూర్యుడు గ్రహచేరిక ఉండదు కదా. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, గురువు, శని ఇవంతా ఉండవు కదండి. గురువు వచ్చింది, శని, తర్వాత బుధుడు, శుక్రుడు, రాహువు, కేతు ఇది ఉండవు కదా. ఇది కూడా ఉండదు, కేతు రాహు ఉండవు, ఇది కూడా ఉండవు కదా. అట్లన్నీ మనం ఎలిమినేట్ చేస్తే ఇగ్నోరింగ్ సేమ్ ప్లానెట్ కాంబినేషన్స్ కంజంక్షన్స్ అని -9 తీసేస్తే 72 వస్తాయండి. మొత్తం 72 కంజంక్షన్ ఉంటుంది. కానీ 72 కంజంక్షన్లో మళ్ళీ చూడండి, ఈ రెడ్ పైకి ఇటువైపు చూడండి, ఇటువైపు ఈ రెండు ఒకటిగానే ఉంటాయండి. మనం చూసినట్లయితే ఏదో ఒకటి తీసుకోవచ్చు. మనం చూడండి, కుజుడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కదండి, దీంట్లో ఉంటాడు చూడండి. మళ్ళీ వచ్చేసి కుజుడు సూర్యుడు ఈ పక్క ఉంటే ఈ పక్క ఉన్నాడు చూడండి, సూర్యుడు కుజుడు ఇక్కడ ఉన్నాడు చూడండి. రెండు చాలు ఉంటాయన్నమాట. దాన్ని మనం ఎలిమినేట్ చేసామనుకోండి. లాస్ట్కు చూడండి, అన్ని ఎలిమినేట్ చేసాం. ఆ పక్క రెడ్ ఉండే లైన్ నుంచిను ఆ పైన ఉండేటన్నీ తీసేసాండి, ఎలిమినేట్ చేసాం అనమాట. వచ్చేసి అంటే ఇవన్నీ ఉంటాయి ఈ పక్క అన్నట్టుగా అర్థం అండి. అప్పుడు ఇవన్నీ కొడుకుని చూడండి, ఇవన్నీ 8 ఉంటాయి కదండి. ఇది కాంబినేషన్ ఉండదు కదండి. 8 7 6 5 4 3 2 ఇది లేదు కదండి, ఇది ఉండదు అనమాట. 2 అనమాట. 8 7 6 5 4 3 2 కలిపితే 35 వస్తాయండి కంజంక్షన్స్. ఇంతే అనమాట పాసిబుల్. 35 ఉంటాయి 2 గ్రహ చేరిక అంటే మొత్తం 35 గ్రహాల యొక్క లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. 35 గ్రహాల యొక్క కంజంక్షన్స్ వస్తాయి కదండి, రిజల్ట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. కుజుడు శుక్రుడు అంటే మీనింగ్ ఏంటంటే వాటి యొక్క లక్షణాలు కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క దశాభక్తులు జరిగినప్పుడు కూడా మనకు రిజల్ట్స్ అనేటివి ఒకే విధంగా ఉంటాయండి. వచ్చి నెక్స్ట్ ఈ 35లో సార్ దీంట్లో ఈ 35 ప్లానెట్ కంజంక్షన్లో దీంట్లో శుభగ్రహాలు ఏంటి, పాపగ్రహాలు ఏంటి అనేసి మనం ఆల్రెడీ లిస్ట్ ఇచ్చేసామండి. సింపుల్ అండి. పాపగ్రహాలు ఎలా ఐడెంటిఫై చేయాలంటే రాహు కేతువులతో ఏ గ్రహం కలిసినా అది పాపగ్రహం కింద వచ్చేస్తుందండి. పాపగ్రహాల కలయిక వచ్చేస్తుంది అనమాట. రాహు కేతువులు అనేవి చాలా ఛాయాగ్రహాలు కదండి, అవి ఏ గ్రహాలతో వచ్చి కలవకూడదండి. వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అదే అనమాట లాజిక్. ఒక నిమిషం బయట డిస్టర్బ్గా ఉందండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనకు శుభగ్రహాలు శుభ ఫలితాలు ఇస్తాయి, పాపగ్రహాలు పాప ఫలితాలు అంటే చెడు ఫలితాలు ఇస్తాయి అనేసి మనకి ఇది అందరికీ తెలిసిన విషయం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శుభగ్రహాల కంజంక్షన్స్ 18 ఉన్నాయండి, పాపగ్రహాల కంజంక్షన్స్ 17, మొత్తం కూడుకుంటే 35 వచ్చేస్తుంది కదండి. మనకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని గ్రహం చేరుకుంటుంది. చూడండి, ఇక్కడ రాహు కేతువులతోనూ ఏ గ్రహము కలవకూడదండి. అది కలిస్తే వాటి యొక్క కారకత్వం మనకు సాటిస్ఫాక్షన్ ఫస్ట్ ఉండదండి. ఈ సూర్యుడు కలిస్తే ఇప్పుడు మనకు కారకత్వం తెలుసు కదండి, సూర్యుని కారకత్వము, చంద్రుని కారకత్వము, లక్షణాలు, కుజుడు లక్షణాలు, గురువు లక్షణాలు, శని, బుధుడు, శుక్రుడు, ఈ లక్షణాల్లో ఈ రాహుకేతు కలిసినప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వండి. అదే అనమాట మెయిన్. ఇప్పుడు బుధుడు రాహు ఉన్నాడు అనుకోండి, ఎంత చదివినా నాకు చదివినట్టు ఉండదు అనమాట, సాటిస్ఫాక్షన్ ఉండదు. మీకు ఏదో చదవాలనుకున్నాను, ఏదేదో చదివాను అంటారండి వచ్చేసి. అదనమాట లక్షణాలు అన్నీ ఉంటాయి.
ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వచ్చేసినామండి, ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ. సో మనం ఇప్పుడు దుంకేస్తామన్నమాట బాయిలోకి. బేసిక్స్ అని నేర్చుకున్న తర్వాత గోచారం మరియు దశాభుక్తి అండి. అంటే గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, దశాభుక్తి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనము తెలుసుకుంటాము నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చి. ఫస్ట్ ఈ గోచారం, ఈ దశాభుక్తి యొక్క ఫలితాలు ఎలా వస్తాయి సార్ అంటే, ఫస్ట్ మనం నక్షత్రాల గురించి మనం వచ్చి తెలుసుకోవాలండి. అంటే ఈ దశాభుక్తి అంతర్దశ గురించి తెలుసుకోవాలంటే నక్షత్రం ఎలా విభజించారో మనం తెలుసుకోవాలండి వచ్చేసి. సో ఇక్కడ 9 గ్రహాలు, మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి కదండి మన జ్యోతిష శాస్త్రంలో. కేతువు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, గురువు, శని, బుధుడు. సో ఎవరికైనా దశాభుక్తి జరిగినట్టయితే ఈ విధంగా స్టార్ట్ అవుతుందండి. అంటే ఎవరన్నా అశ్విని, ముఖ, మూల ఈ 3 నక్షత్రాలు ఎవరైతే పుట్టింటారో వాళ్ళకు కేతు దశ ఫస్ట్ స్టార్ట్ అవుతుందండి. తర్వాత భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఎవరైతే నక్షత్రం ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ శుక్రదశ స్టార్ట్ అవుతుంది. కృతిక, ఉత్తర, పాల్గొని, ఉత్తరాషాఢ ఉంటుంది, వాళ్ళకు సూర్యదశ స్టార్ట్ అవుతుంది. అట్లా నక్షత్రం ప్రకారము ఆరుద్ర, స్వాతి, శతభితం ఎవరైతే నక్షత్రం ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ రాహు దశ స్టార్ట్ అవుతుంది. రాహు 18 ఇది ఇయర్స్ అండి, 18 ఇయర్స్. ఇది 18 ఇయర్స్ అయిపోయినాక నెక్స్ట్ వాళ్ళకి వచ్చే దశ గురుదశ, వాళ్ళకి వచ్చే దశ శని, తర్వాత బుధుడు అనమాట. అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనం ఏ నక్షత్రం మీద పుట్టింటామో ఆ నక్షత్ర అధిపతి ఉంటాడు, అధిపతి తర్వాత దశ స్టార్ట్ అవుతుంది రాహు అని, తర్వాత వచ్చే దశ గురుదశ. ఇవన్నీ ఫిక్స్డ్గా ఉన్నాయండి వచ్చేసి. ఇదంతా ఫిక్స్డ్ అనమాట. జ్యోతిష శాస్త్ర పండితులు దీన్ని ఉంటారు కదండి, పెద్ద పెద్ద వాళ్ళు, దీన్ని వాళ్ళు విభజించారనమాట. ఫస్ట్ ఇదే స్టార్ట్ అవుతుంది, కేతువు, శుక్రుడు అట్లా అనమాట. సో ఎవరికైనా అశ్లేష, జ్యేష్ఠ, రేవతి అనుకోండి, బుధుడు అయిపోయింది. బుధుడు తర్వాత ఏమొస్తుందండి, మళ్ళీ కేతు స్టార్ట్ అవుతుందండి. బుధుడు వచ్చిన తర్వాత కేతు, మళ్ళీ శుక్రుడు, మళ్ళీ సూర్యుడు, చంద్రుడు, ఇట్లా రిపీట్గా దశలు అనేవి వాళ్ళకు అవుతా ఉంటాయండి. సో మొత్తము 120 ఇయర్స్ అండి వచ్చేసి. మన ఇక్కడ వీడియోలో మనం గురుదశ గురించి తెలుసుకుంటామండి. మెయిన్గా వచ్చేసి గురుదశ అనమాట. అంటే గురుదశ అయిపోయిన తర్వాత శని, తర్వాత బుధుడు, తర్వాత కేతు, తర్వాత శుక్రుడు అండి. మొత్తం కలుపుకుంటే ఇంత అవుతుందని వచ్చేసి. అప్పుడు ఇక్కడ చూడండి దశాభుక్తి అంతర్దశ విభజన చూడండి. గురువు, శని, బుధుడు, కేతువు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహు. అంటే మనం వీటి ప్రకారం మనం విభజించేసామండి. అంటే నక్షత్రం ఉన్నాయి కదండి, వాటి ప్రకారం విభజించేసినాం. గురుదేశం తర్వాత ఎవరికైనా చూడండి, గురువు అయిన తర్వాత శని దశ, తర్వాత బుధుడు, తర్వాత కేతువు, తర్వాత శుక్రదశ, తర్వాత సూర్యదశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ మొదలవుతుంది. మనము ఈ దశల్లో ఏమేమి జరుగుతుంది అనేసి మనం తెలుసుకోవచ్చు అండి ఈజీగా వచ్చేసి. ఆ లక్షణాలు మనం చాలా సింపుల్గా అర్థమైపోతాయి అనమాట. ఇప్పుడు మొత్తం అన్నీ తెలుసుకోవాలంటే కష్టం కదండి, మనం అంత తెలుసుకోవాలి కదా. అప్పుడు ఎలాంటప్పుడు అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది తీసుకుంటే దీంట్లో గురువు శని ఉన్నాడు కదండి. ఇక్కడ చూడండి గురువు శని ఉన్నాడు, ఇక్కడ దీంట్లో శని గురువు ఉన్నాడు. అట్లా ఒకటి మనం ఎలిమినేట్ చేసుకుంటూ పోయినాం. నెక్స్ట్ చూడండి గురువు బుధుడు ఉన్నాడు, గురువు ఎలిమినేట్ చేసేసాం. దాని తర్వాత గురువు కేతువు, గురువు శుక్రుడు, గురువు సూర్యుడు, గురువు సూర్యుడు, అట్లా ఒకటి ఎలిమినేట్ చేసుకుపోయినామని వచ్చేసి. ఎలిమినేట్ చేస్తే ఈ కింద ఉన్నట్టు కానీ ఈ పైన ఉన్నట్టు కానీ సేమ్ ఉంటాయి కదండి, ఇంత ముందు మాదిరిగా మనము. చూడండి నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. చూడండి ఇవన్నీ ఎలిమినేట్ అయిపోయినాయండి వచ్చేసి. ఓకేనండి, ఇదన్నీ వచ్చేసి మనకు ఎలిమినేట్ అయిపోయినాయి అనమాట, అవసరం లేదు. అప్పుడు ఈ మిగిలినవి మనకు తెలుసుకుంటే చాలా. మొత్తం ఎంత అండి, సో 45 వచ్చేసి అనమాట. సో ఇగ్నోరింగ్ సేమ్ ప్లానెట్ కంజంక్షన్స్ 81 - 36 = 45 ఉన్నాయండి. మొత్తం మనము 45 తెలుసుకుంటే చాలండి. ఓకేనా. ఇప్పుడు గురువు శని ఉన్నాడు కదండి, గురువు శని ఉంటే ఏం జరుగుతుందో, ఏ లక్షణాలు ఉంటాయో గురువు యొక్క లక్షణాలు కలుపుకోవాలి, శని యొక్క లక్షణాలు తీసుకోవాలండి. అప్పుడు గురు లక్షణాలు తీసుకొని శని లక్షణాలు తీసుకొని ఈ 2 లక్షణాలు కలిపితేనే అది గురువు శని యొక్క లక్షణాలని మనం చెప్పాలండి జాతకుడికి. ఆ యొక్క దశాభుక్తి వచ్చినా కూడా మనకు అదే విధంగా లక్షణాలు మనకు జరుగుతాయని వచ్చేసి అదే అనమాట ఆన్సర్. అప్పుడు మనం సింప్లిఫై చేసి మొత్తం 45 ఉన్నాయని అంతే. ఈరోజు నేను డిస్కస్ చేసి ఏంటంటే ఈ గురుదశ నాకు జరుగుతుంది సార్, నాకు ఎలా ఉంటుంది చెప్పండి మనం తెలుసుకుంటాం. కానీ నేను ఇక్కడ భావముల గురించి డిస్కస్ చేయలేదండి, ఓన్లీ గ్రహాల గురించి, గ్రహాల యొక్క లక్షణాలు ఏవే రిజల్ట్స్ వస్తాయని మాత్రం నేను ఇక్కడ తెలుసుకోబోతున్నాం వచ్చేసి. సో టోటల్ 45 అనమాట. ఇక్కడ చూడండి మనం చూసాం కదండి, ఇక్కడ ఫస్ట్ గురువు కదండి. ఇక్కడ చూడండి గురుదశ స్టార్ట్ అయింది, తర్వాత శని. సో శని మనం చెప్పాము, ఫస్ట్ శనిలోనే స్టార్ట్ అవుతుంది కదా ఏదైనా కదండి. బుధులోనే స్టార్ట్ అవుతుంది, కేతులోనే స్టార్ట్ అవుతుంది, అది అట్లా అనమాట. నెక్స్ట్ బుధుడు, చూడండి బుధుడు, ఇక్కడ బుధుడు అయింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏముందండి కేతువు ఉన్నాడు అనమాట. సో మళ్ళీ ఇక్కడ కేతువు. సో ఇలా మనం దీన్ని వచ్చేసే వాళ్ళు విభజించారు జ్యోతిష పండితులు అనమాట. సూర్యుడు ఇట్లుందనమాట, అర్థం చేసుకోవడానికి ఇవి ఇచ్చారండి ఇక్కడ. నెక్స్ట్ ఈ దశాభుక్తి. ఇప్పుడు ఓకేలేండి, ఇది ఒక వ్యక్తి యొక్క గోచార ఫలితాలు దశాభుక్తివి ప్లస్ ఇప్పుడు మనకు రిజల్ట్స్ జరుగుతాయి కదండి. ఇప్పుడు గురువు ఉన్నాడండి, జన్మజాతకంలో గురువు ఉన్నాడు, గోచార గురువు వచ్చినాడు, ఫలితాలు ఏంటి అనేటివి ఉంటాయన్నమాట. తర్వాత గురుదశలో గురువు, ఓకే కదండి, గురుదశ గురుభుక్తి. ఇప్పుడు
నా జన్మజాతకంలో గురువు ఉన్నాడు సార్, మేషరాశిలో గురువు ఉన్నాడు, ఇప్పుడు గోచార గురువు వచ్చాడు కాబట్టి రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఇది ఒక క్వశ్చన్ అండి. నెక్స్ట్ రెండో క్వశ్చను, నాకు ఇప్పుడు గురు దశ జరుగుతుంది సార్, దాంట్లో గురు అంతర్దశ జరుగుతుంది, అంటే గురువులో గురువు కదండి, దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకో. అప్పుడు రెండు ఒకే ఫలితాలు ఇస్తాయండి. నెక్స్ట్ స్లైడ్ మూవ్ అవుదాం మనము. ఓకేనండి, ఇప్పుడు నేను దీంట్లో తెలుసుకోబోయేటివి ఈ గురువు గురించి తెలుసుకోబోతున్నామండి వచ్చేసి ఈ పార్ట్. నెక్స్ట్ పార్ట్లో శని ఒక పార్ట్, రాహు ఒక పార్ట్, కేతు ఒక పార్ట్గా వస్తుందండి. చూద్దాం ఎట్లా చేస్తాను అర్థం కావాలి నాకు ఇంకా. ఓకే అండి, ఇది తెలుసుకుందామని వచ్చేసి ఇప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. గోచారం అంటే ఏంటి సార్, దశాభుక్తి అంటే ఏంటి అనేసి. సో ఫస్ట్ చూడండి, ఒక జాతకుడు మనం పుట్టిండేది దాన్ని జన్మజాతకం అంటామండి వచ్చేసి. 1/1/1990 8:10 తిరుపతిలో ఎవరైతే పుట్టింటారో వాళ్ళది జన్మజాతకం. సో ఇది అనమాట జన్మజాతకం. D1 చార్ట్, మనం D1 చార్టే చూడాలండి. చాలా విషయాలు D1 చార్ట్లోనే ఉన్నాయన్నమాట. మనం ఎందుకు D9 పోవాల్సిన అవసరం లేదు. D9 అంటే చెప్తా చూడండి. ఇప్పుడు D1 చార్ట్లో శని ఇక్కడ ఏమన్నా ధనుసు రాశిలో ఉన్నాడంటే, D9 చార్ట్లో కూడా శని అనే గ్రహము ధనుసు రాశిలో ఉంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ఇంట్లోనూ బిజినెస్ మ్యాన్గా ఉంటారు, బయట కూడా బిజినెస్ మ్యాన్గా ఉంటారన్నట్టుగా అర్థము. ఇంట్లోనూ వ్యాపారం చేస్తారు, బయట వ్యాపారం చేస్తారన్నట్టుగా అర్థం. ఇంట్లో ఉండేటువంటి ఎవరండి, వైఫ్, చిల్లలు, పిల్లలు అంతా ఉంటారు కదండి, బంధువులతో కూడా వ్యాపారం చేస్తాడు, బయట కూడా వ్యాపారం చేస్తారన్నట్టుగా అర్థము. అప్పుడు ఆ గ్రహం బలమైందనమాట, ఒకే విధంగా ఉంటుంది. D9 చార్ట్ అనేది పర్సనల్, 4 గోడల మధ్య ఉండేది, ఫ్యామిలీ కదండి. D1 చార్ట్ అనేది పబ్లిక్. అప్పుడు D1 D9 ఒకే గ్రహం రాశిలో ఉంటే చాలా వర్గోత్వం, చాలా పర్సనల్గా ఉంటుందండి D9 చార్ట్ అనేది. చాలామంది నాకు ఇష్టం ఉందన్నమాట D9 చార్ట్ డిస్కస్ చేయడం అనేది వచ్చేసి. ఒక వ్యక్తికి ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్తో బయట పబ్లిక్లో మాట్లాడే విధానము, ఇంట్లో వైఫ్తో మాట్లాడే విధానం చాలా తేడా ఉంటుంది కదండి. అప్పుడు మనం ఎట్లా చెప్పండి, మీరు మీ వైఫ్తో ఎలా మాట్లాడతారో అని మనం అడగచ్చనా చెప్పండి వచ్చేసి. అది కాదు కదా, మనం పబ్లిక్లోనే మాట్లాడుకోవాలి. సో పబ్లిక్లో ఒక అమ్మాయితో మీరు ఎలా మాట్లాడతారు అనేది మనకు కావాల్సింది. ఇంట్లో ఎలానే ఉంటారు కదండి, వైఫ్ కాబట్టి క్లోజ్గా ఉంటాము, చేస్తాము, అది మామూలే. అది అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట D1 చార్ట్కి D9 చార్ట్కి. సో మనం D1 చార్ట్లోనే చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకుంటే చాలండి మనకు. నేను D9 చార్ట్ అంతా చూడండి వచ్చేసి, చూసేది D1లోనండి నేను అంత ఎక్కువ. సో జన్మజాతకం అంటే అది తెలుసు కదండి మనకు. ఇది ఈ పుట్టినప్పుడు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయంటే అర్థం. చూడండి, పుట్టినప్పుడు ఎక్కడ ఇది కర్కాటక లగ్నం అండి. 12లో గురువు ఉన్నాడు, 6లో కుజుడు ఉన్నాడు, సరే 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు, 6వ స్థానంలో సూర్యుడు శని ఉన్నాడు, 7వ స్థానంలో శుక్రుడు రాహు బుధుడు ఉన్నాడు, 8వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. ఇది అనమాట, దీన్ని జన్మజాతకం అంటాం మనం అనమాట. ఈ గ్రహాలు ఇట్లే ఉంటాయి కదండి. ఎప్పుడు ప్రతి ఒక్క మనిషి జాతకం తెలుసుకున్న వ్యక్తి D1 చార్ట్ గుర్తుపెట్టుకోవాలి. నా లగ్నం ఏది, నా రాశి ఏది, నాకు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయనేసి మీరు ఖచ్చితంగా అది మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలని వచ్చేసి. అది వచ్చేసి జన్మజాతకం అయిపోతుంది. ఓకేనండి, మీకు ఏ దశ జరుగుతుంది చూడండి, ఇక్కడ శని ప్లస్ కేతువు. ఓకేనండి, శని దశ జరుగుతుంది, కేతువు యొక్క భుక్తి జరుగుతుంది అన్నమాట. భుక్తి అంటే అంతర్దశ, రెండు ఒకటే అని మీనింగ్. భుక్తి అన్న అంతర్దశ అన్న ఒకటే మీనింగ్ అనమాట. ఇప్పుడు ఇదండి జన్మజాతకం. నెక్స్ట్ గోచారం వద్దాం రండి. గోచారం అంటే చూడండి, డేట్ ఎప్పుడు, నిన్న డేట్ వేసారండి, ఈరోజు 6 కదా, 5 నిన్న వీడియో చేశాను కాబట్టి ప్రిపేర్ చేశాను. సో నేను నిన్న డేట్ వేసారండి, 6 అని వేసుకున్నాం, ప్రాబ్లం వచ్చి. ఓకేనండి, 6. ఓకే అంటే 6వ తారీఖు అంటే ప్రజెంట్ ఈరోజు నేను వీడియో చేసే రోజు గోచార పరిస్థితి ఏ విధంగా ఉందనేది దాన్ని గోచారము అంటామండి. అంటే 9 గ్రహాలు ఈరోజు ఏ రాశిలో ఉన్నాయి అనేది పాయింట్ అండి. సో నిన్న మార్నింగ్ నుంచి కొంచెం ప్రిపేర్ చేశానమాట. 8:27 AM వచ్చేసి లగ్నము కర్కాటక లగ్నం వచ్చింది, తర్వాత రాశి వచ్చేసి ఇక్కడ మకర రాశి వచ్చింది అన్నిటిగా అర్థం అండి వచ్చేసి. ఓకేనా, అప్పుడు గోచారంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ అండి. మన జాతక చక్రము పక్కన పెట్టుకున్నాము, గోచారం పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని కలిపి నాకు ఫలితాలు చెప్పండి సార్ అలాగే అనుకుంటాము. మనం చూస్తాం కదండి. ఇప్పుడు చూడండి, ఈ జాతకుడికి ఏ రాశి అండి, కుంభరాశి కదండి. 90 జాతకుడికి కుంభరాశి. ఇప్పుడు శని ఎక్కడ ఉన్నాడండి, కుంభరాశిలో ఉన్నాడు, అంటే గోచారము. అప్పుడు ఏంది, ఈ జాతకుడికి జన్మశని జరుగుతూ ఉంది అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఏం జరుగుతోంది, జన్మశని జరుగుతోంది అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. అప్పుడు చూడండి, ఇక్కడ గోచార గ్రహాలు జన్మజాతక గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు కానీ వాటి యొక్క దృష్టి ఉన్నప్పుడు కానీ ఒక వ్యక్తి యొక్క ఫలితాలు ఇచ్చును. ఇప్పుడు గోచారం అనేది శని అండి, ఆ శని ఒకే రాశిలో ఉన్నాడు, కుంభరాశిలో ఉన్నాడు. మనకు అక్కడ కుంభరాశిలో ఏ గ్రహం ఉందండి, చంద్రుడు ఉన్నాడు అనమాట. అప్పుడు శని ప్లస్ చంద్రుడు కలయిక వల్లనే మనకు జన్మశని ఫలితాలు వస్తున్నాయి. ఇది ఫస్ట్ రూల్ అండి. జ్యోతిషం నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ బండ గుర్తు పెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే, ఒక జన్మజాతకంలో ఒక గ్రహము గోచార గ్రహము మీట్ అవుతేనే ఒక ఫలితం ఉంటుందే కానీ లేదంటే ఉండదు అన్నట్టుగా జాతకము అక్కడ స్టార్ట్ అవుతుందండి వచ్చేసి. ఇక్కడ
శని ఉన్నాడు సార్, సపోజ్ నాకు తులారాశి అనుకోండి, 5వ స్థానంలో శని ఉన్నాడు సార్, నాకు ఫలితాలు చెప్పండి అనేది అది చాలా లాజిక్గా ఉండదు కదండి. ముందుగానే జ్యోతిష్యం చాలామంది నమ్మట్లేదండి, ఎంత లాజిక్ ఉన్నా కూడా నమ్మరు అనమాట. సో మనం లాజికల్గా డెవలప్ చేసుకుంటూ పోవాలి తప్పితే గుడ్డిగా బ్లైండ్గా మనం ఫాలో అవ్వకూడదండి. మన రాశికి చంద్రుడు శని 3వ ఇంట్లో 6వ ఇంట్లో మంచి జరుగుతుంది, శుభఫలితాలు ఇస్తారని అలాంటి జ్యోతిష్యం మన దగ్గర ఉండదండి. అలా నమ్మద్దండి ఎవరైనా వచ్చేసి. లాజిక్గా ఉండాలి ఏదైనా జ్యోతిష్యం నేర్చుకుంటే. సో గోచార గ్రహాలు జన్మజాత గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఉన్నాయి కదండి, ఒకే రాశిలో ఉన్నాయి కదండి శని చంద్రుడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కేతు ఉన్నాడు, ఇక్కడ ఎవరు ఉన్నారండి, శుక్రుడు అనమాట. అప్పుడు జన్మజాతకంలో ఒక గ్రహము కేతువు, గోచారంలో ఒక కేతువు, శుక్రుడు ఉన్నాడు. అప్పుడు శుక్రుడు అంటే ఎవడండి, మనం చెప్పాం కదా వీడియోలో కారకత్వంలో. శుక్రుడు అంటే మనీ, లిక్విడ్ క్యాష్. కేతు అంటే ఏంటండి, కత్తెర, లీగల్ ఇష్యూస్. అప్పుడు శుక్రుడు ప్లస్ లేకుంటే డబ్బులు లేకపోవడము, కొంచెం క్రైసిస్ వస్తుందండి. ఫినాన్షియల్ క్రైసిస్ ఎట్లా మనకు ఎప్పుడు వస్తుందంటే, శుక్రుడు కేతు మన శాలరీలో డబ్బులు పడింది అనుకోండి, 1 మంత్ డబ్బులు శాలరీ పడితే 4-5 డేస్కి డబ్బులు అనేది ఖాళీ అయిపోతుంది. అదే శుక్రుడు ప్లస్ కేతు అనమాట. శుక్రుడు అంటే డబ్బులు వచ్చేస్తుంది, కేతు అంటే కత్తిరిస్తాడు అనమాట, సిజర్ టక్కన అయిపోతుందండి, అవసరాలకు అయిపోతుంది. మళ్ళీ అవసరమైతే మళ్ళీ డబ్బులు వస్తుంది, మళ్ళీ అకౌంట్లో అయితే ఉండదండి. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారండి. ఎప్పుడు 1 మంత్, ఏ 1 మంత్ శుక్రుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ఉన్నాడు అంటే, ఎవరికైనా చూడండి, నా జన్మజాతకంలో కేతువు కర్కాటక రాశిలో ఉన్నాడు సార్, ఇప్పుడు అక్కడ శుక్రుడు ఉన్నాడు అనమాట. అప్పుడు కేతు ప్లస్ శుక్రుడు కలుస్తున్నాడు కదండి. అప్పుడు ఆ మంత్ ఎలా ఉంటుందంటే మనకు అకౌంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అకౌంట్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంటాం, 300, 400, 500 వచ్చేసి. ఎందుకంటే శుక్రుడు ప్లస్ కేతు అంటే, శుక్రుడు అంటే మనీ, కేతు అంటే కత్తిరిస్తూ ఉంటాడు. అవసరానికి మాత్రమే డబ్బులు ఉంటుంది, లేదు ఉండదండి. ఎవరైనా చూడండి, సాలరీ ఓరియంటెడ్ ఐటీ సాఫ్ట్వేర్స్ మ్యాక్సిమం చెప్పండి, కేతు నా కర్కాటక రాశిలో ఉన్నాడు సార్, శుక్రుడు వచ్చారంటే జరుగుతుందండి అది వచ్చేసి. అప్పుడు కేతు ఇక్కడ ఉన్నాడు సింహరాశిలో, నెక్స్ట్ వస్తారు, నెక్స్ట్ మారిపోతారండి 4-5 డేస్లో అనమాట. అప్పుడు వాళ్ళకి అలా జరుగుతుంది. అప్పుడు గోచార గ్రహము అనేది శుక్రుడు, జన్మజాతకం కేతు జరిగినప్పుడు ఫలితం వస్తుంది కదండి. అప్పుడు 9 గ్రహాలకి 9 కాంబినేషన్స్ ఉంటాయి కదండి, ఓకే కదండి. 9 అంతా 81 కాంబినేషన్స్ అన్నీ మనకు రిజల్ట్స్ అనేటివి ఉంటాయంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేసామండి. వచ్చేసి ఇప్పుడు మనం ఫలితం చూడండి, గోచారం మరియు దశాభుక్తి అనేసి జాతకంలో రిజల్ట్ ఒకటే ఉంటుందండి, క్వశ్చన్స్ వేరువేరుగా ఉంటాయి. నేనేం చేస్తున్నా అంటే ఆన్సర్ ఒకటే, క్వశ్చన్ వేరువేరు అని చెప్తున్నానండి. చూడండి, దశ అంతర్దశలో ఇప్పుడు గురుదశ స్టార్ట్ అవుతుంది కదండి. గురుదశలో ఇప్పుడు దశ అంతర్దశలో గురులో గురువు, గురులో శుక్రుడు, గురులో బుధుడు, గురులో కేతువు, గురులో శుక్రుడు, గురులో సూర్యుడు ఉన్నారు కదండి. ఈ విధంగా ఉంటుందమ్మా. ఇది దశ అంతర్దశలో ఇచ్చే ఫలితాలు మనము మర్చిపోవన్నమాట. గుర్తుపెట్టుకోండి, దశ అంతర్దశ అంటే పర్మనెంట్ రిజల్ట్స్ అనమాట. గోచారం అనేది టెంపరవరీ రిజల్ట్స్, ఓకేనండి. గోచారం అనేది టెంపరవరీ, దశాభుక్తి అనేది పర్మనెంట్ రిజల్ట్స్ అనమాట. నెక్స్ట్ గోచారం చూడండి, మన గురువు ఉన్నాడు సార్ నా జన్మజాతకంలో, ఆ గురువు పైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. నా జన్మజాతకంలో శని ఉన్నాడు సార్, ఆ శని పైన గురువు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది. నా జన్మజాతకంలో బుధుడు ఉన్నాడు సార్, గురువు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది. నా జన్మజాతకంలో కేతు ఉన్నాడు సార్, గురువు వస్తే ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటామండి. సో రిజల్ట్స్ రెండు ఇంచుమించుగా సిమిలర్గా ఉంటాయండి. కానీ ఈ గోచారం ఇచ్చే రిజల్ట్స్ మనము కొంచెం ఈజీగా మర్చిపోతాం అనమాట. కానీ దశాభక్తులు ఇచ్చే రిజల్ట్స్ మనము మర్చిపోవాలి, పర్మనెంట్. ఇప్పుడు పెళ్ళి అవ్వడం కానీ, పిల్లలు పుట్టడం కానీ, ఒక అవార్డు రావడం కానీ, పర్మనెంట్ రిజల్ట్స్, ఇండ్లు కట్టడం కానీ, ఇవన్నీ పర్మనెంట్ రిజల్ట్స్ కదండి. ఇవన్నీ మనకు దశ అంతర్దశలో చూడాలన్నమాట. ఇప్పుడు అదనమాట గోచారం అనేది. ఊరు అట్లా లైట్గా అండి, ఏదో హోటల్కి వెళ్ళి ఒక రోజు బిర్యానీ తిన్నట్టుగా ఉంటుందండి. వచ్చేసి గోచార పది ఎట్లుంటాయంటే బిర్యానీ తిన్నట్టుగా ఒక ఉత్సాహం అయిపోతాం. 6 నెలల నుంచి ఎటువంటి ఫలితాలు లేనప్పుడు సడన్గా అమ్ముట్టించాను కొంచెం ఉత్సాహపడతాం కదండి, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఒక కారు కొనుక్కోవడం కానీ ఇవన్నీ గోచారం చూస్తే తెలిసిపోతుందండి. వచ్చేసి అప్పుడు దశాంత దశలో జరిగే ఫలితాలను అంటే గురువు వచ్చే ఫలితము, గురువు అంటే గోచార గురువు జన్మజాతకంలో గురువుపై వెళ్ళినప్పుడు కూడా ఒకే ఫలితం ఉంటుందని నేను నా యొక్క కాన్సెప్ట్ అండి. వచ్చేసి రెండు ఒకటే విధంగా జరుగుతాయి. సో తంబురులు ఇక్కడ పెట్టాను చూడండి, ఈ వీడియో చాలా స్లైడ్ చూడండి. తంబురులు అనేది గోచార గ్రహాలు జన్మజాతక గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు కానీ వాటి యొక్క దృష్టి ఉంటే ఒకే రాశిలో ఉంటే 100% తీసుకున్నారనుకోండి, ఓకేనా. వాటి యొక్క దృష్టి ఉన్నప్పుడు అంటే అట్లీస్ట్ ఒక 25% తీసుకోవచ్చు అంతే. దృష్టికి ఒక 25% లేదంటే ఒక 30% ఇవ్వచ్చండి. ఆ వ్యక్తికి ఫలితాలు ఇచ్చును అనేది పాయింట్ అండి. వచ్చేసి నెక్స్ట్ గోచార గురువు జన్మజాతకంలో ఉన్న గురువు పైన వెళ్ళినప్పుడు ఇచ్చు ఫలితాలు, గురు దశలో గురువంత దశలో ఇచ్చే ఫలితాలు ఒకే విధంగా ఉంటాయి అన్నట్టుగా మన యొక్క కాన్సెప్ట్ అండి. వచ్చేసి సో రెండింటికి ఉంటాయి. మనం రెండింటికి ఒకే విధంగా చెప్పేది ఈజీ కదండి, అదనమాట. సో ఎవరైనా ఇవన్నీ చెక్ చేసుకోండి. వచ్చేసి ఆల్రెడీ మనం వీడియో పెట్టామండి, గురువు ఏ రాశిలో ఉన్నాడని చెప్పేసి. మీన రాశిలో ఉన్నప్పుడు ఏం జరిగింది, గురువు ఇచ్చానమాట రాశిలో. అప్పుడు మీకు ఒక్కొక్క రాశిలో బుధుడు ఉంటాడు కదండి. సపోజ్ ఇప్పుడు మేష రాశిలో బుధుడు ఉన్నాడు,
నాకు ఏం జరుగుతుందని మీకు క్వశ్చన్ వస్తుంది. అప్పుడు బుధుడి యొక్క లక్షణాలు, బుధుడి యొక్క కారకత్వంలో మీకు మంచి జరగను అనేట్టుగా అర్థం అండి. ఆ ఇయర్ మీరు చెక్ చేసుకోండి, ప్రీవియస్ ఇయర్ మీరు చెక్ చేసుకోండి. వచ్చేసి గురువు పైన శుక్రుడు పోయినప్పుడు ఏం జరిగింది, బుధుడి పైన ఏం జరిగింది, కేతు పైన ఏం జరిగింది మీరు చెక్ చేసుకోండి. ఆ లక్షణాలు మీకు తెలుస్తాయండి. అదనమాట. ఇప్పుడు మెయిన్ పాయింట్ దిగేసామండి. వచ్చేసి చూసాం కానీ ఇది దశ అంతర్దశ గోచారమిక ఫలితాలు అనేసి. సో గోచారం మరియు దశాభుక్తి అంతర్దశ, ఒక వ్యక్తి గోచార ఫలితాలు మరియు దశాభుక్తి ఫలితాలు జరుగునేది మన కాన్సెప్ట్ అనమాట. సో గురుదశ అంతర్దశ ఇచ్చే ఫలితాలు, తర్వాత గోచార గురువు జన్మజాతకంలో ఉన్న ఒకే రాశిలో కలిసినప్పుడు ఇచ్చే ఫలితాలు. ఓకే కదండి. ఇక్కడ చూడండి, ఒక జాతకుడికి గురుదశ అంతర్దశ జరుగుతూ ఉంది. ఇక్కడ గురువు ఉన్నాడు కదండి, ఇది ఈరోజు గోచారము. ఇక్కడ గురువు వచ్చినప్పుడు ఇచ్చే ఫలితాలు రెండు ఒకటిగా ఉంటాయి అనేట్టుగా మన కాన్సెప్ట్ అనమాట. మనకి ఏం చూడండి, ఇక్కడ తంబురులు ఏంటంటే గోచార గురువు గురుగ్రహము జన్మజాతకంలో ఏ గ్రహం పైన వెళ్ళినో ఆ గ్రహం యొక్క లక్షణాలను కారకత్వంలో ఉత్సాహపరుస్తుంది అనేట్టుగా అర్థం అండి. ఇప్పుడు గురువు పైన వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, గురువు యొక్క లక్షణాలు ఏంటంటే సమాజంలో కుటుంబానికి ఉండే పేరు, కీర్తి, ప్రతిష్ట, గుర్తింపు, తర్వాత మనీ సేవింగ్స్ అనమాట. తర్వాత పిల్లలు, ఎవరికైతే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారో, ఎవరికైతే సమాజంలో పేరు ఏదో విధంగా ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల పేరు తెచ్చుకుంటారో, ఇప్పుడు చూడాల్సిన చూడండి, ఇంట్లో శుభకార్యాలు పేరు తెచ్చుకుంటారు. గురువు అంటే గోల్డ్ కదండి, గోల్డ్ లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఎక్కువ ఇల్లు గోల్డ్ కొనొచ్చు, లేదా లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. మీ ఇంట్లో శుభకార్యం అండి, కారు కొనొచ్చు, ల్యాండ్ కొనొచ్చు, ఏ విధమైన వస్తుందండి గురువుకి, ఏ విధమైన మంచి లక్షణాలు కలుగుతాయి అన్నమాట. అప్పుడు చూడండి, గురు లక్షణాలని కలుపుకోవాలన్నమాట. గురు దశలో గురువు. అప్పుడు ఎవరికైనా చూడండి, గురుదశ కన్నా ముందు ఏం జరిగి ఉంటుందంటే రాహువు కుజుడు అనుకుంటాను. వచ్చేసి సరే గుర్తులేదు, ఎందుకు రిస్క్ ఎక్కువ. గురువు ఎవరికి స్టార్టింగ్ దశ జరిగినా కూడా చాలా మంచిగా ఉంటుందండి పేరు అనమాట. వాళ్ళు గుర్తుండిపోతుందండి. గురువు దశ స్టార్ట్ అవ్వగానే పేరు ఫస్ట్ వచ్చేస్తుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు సమాజంలో మనం ఉన్నామని గుర్తిస్తారు, మన పేరు మళ్ళీ రిపీట్ అవుతుంది, మన గౌరవం పెరుగుతుంది, ప్రతిష్టలు వస్తాయి, పిల్లలైన వారికి పెరుగుటే అవకాశం ఎక్కువ అనమాట. అంటే గురువు వెళ్ళినప్పుడు గురువుకు సంబంధించిన కారకత్వాలన్నీ మనకు ఉత్సాహపరుస్తుంది అనేట్టుగా అర్థం అండి. అదే గురుదశ జరుగుతుంది. గోచార గురువు జన్మజాతకంలో ఉన్న గురువు పైన వెళ్ళినా కూడా అదే జరుగుతున్నట్టుగా అర్థం. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ రాహు ఉన్నాడు కదండి, గురువు రాహు పైన వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది మనం నెక్స్ట్ చూద్దామని వచ్చేసి. అదే మన కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గురువు శని. ఓకేను కదండి, గురువులో శని. సో గురుదశ శని అంతర్దశ ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చూస్తామండి. సో ఇప్పుడు శని కాబట్టి శని యొక్క లక్షణాలు ఏంటంటే మనకు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఉండే 12 గ్రహాలలోనే ఎందుకు మీరు ఫస్ట్ గురువు ఎంచుకున్నారండి అంటే, కాలపురుషు నుంచి 12వ స్థానం అధిపతి గురువు. సో ఖర్చు, ఏ శుభకార్యం జరగాలన్నా ఖర్చు పెట్టాలి. ఇష్టపూర్వకంగానే పెడతాం కదండి, మన ఇంట్లో ఖర్చు చెప్పండి, ఏ రోజైనా నాకు ఇష్టం లేక పెడతామండి, లేదు కదా. సో ఖర్చును మనకు ఇండికేట్ చేసేది గురువే కాబట్టి, గురువు వచ్చేసి ఏదైనా ఒక గ్రహం మీద పోయినప్పుడే మనం కొంటాం. ఇప్పుడు కారు ఎప్పుడు కొంటాం సార్ అంటే కుజుడు పెట్టి వెహికల్ కదండి. గోచార గురువు ఎప్పుడైతే కుజుడు పైకి వస్తారో వెహికల్ కొనేస్తాం, చూడంగానే చెప్పేచ్చండి, గన్స్ అంటే పెట్టుకోను అనమాట. అది అప్పుడు శని చూసాం అనుకోండి, శని అంటే ఎవరండి, జాబ్ అండ్ బిజినెస్ డెవలప్ అవుతుంది. చూడండి, గురుగ్రహం అంటే ఎవరండి, సమాజంలో కుటుంబం పక్కన పెడదామండి, పేరు, కీర్తి, ప్రతిష్ట, గుర్తింపు. గురువు అంటే మనీ సేవింగ్స్. శని అంటే ఎవరండి, జాబు, వ్యాపారం. రెండు కలపండి, గురు లక్షణాలను శని లక్షణాలను. అప్పుడు మనం చేసే వ్యాపారంలో గుర్తింపు వస్తుంది, మన బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది, మనం చేసే బిజినెస్లో పేరు వస్తుంది, మనకు కొంచెం డబ్బులు బాగా వస్తాయి అనేట్టుగా అర్థం కదండి. 4 కలపండి, మనీ సేవింగ్స్, కీర్తి, ప్రతిష్ట, జాబు, వ్యాపారం. ఈ 4 ఉంటే 4 కలిపితే ఏమొస్తుందండి, మనం ఊహించుకొని చెప్పకపోతే మనం చాలా కష్టం. సో మనకు లాజిక్ అర్థం. అప్పుడు లాజిక్ కావాలంటే మన దగ్గర బుధుడు అనే డిగ్రీ హై ఉందనుకోండి, చాలా ఈజీగా లాజిక్ డెవలప్ చేస్తూ ఉంటాం వచ్చేసి, లేదంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో అదే అనమాట. సో గురు లక్షణాలని శని లక్షణాలని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి సార్, నాకు గురువు శని కలిసి ఉన్నాడు సార్, నా జాతకంలో ఎలా ఉంటాయంటే ఈ 2 కలుపుకోండి, మళ్ళీ ఇది అవుతుందండి వచ్చేసి. చూడు, శని అంటే సొంత ఊరు అనమాట. గురువు శని ఉండే వాళ్ళకి సొంత ఊరు అంటే చాలా ఇష్టము, సొంత ఊర్లో బిజినెస్ పెట్టాలని చాలా ఇష్టపడతారండి గురువు శని ఉండేవాళ్ళు. అదే అనమాట, సొంత ఊర్లో ప్రజలను తెలియజేస్తుంది. ఒక విషయం ఎంత అబద్ధం ఆడతారో, ఎంత నిజం ఆడుతున్నారని గురువు శని వాళ్ళకి చాలా బాగా తెలిసిపోతుంది అనమాట. ఒక వ్యక్తిని నమ్మకపోవడం కూడా తెలిసిపోతుంది. సొంత ఊర్లో గౌరవము ఇదంతా ఉంటుంది. అప్పుడు మీకు గురుదశ కానీ, గురులో శని కానీ, శనిలో గురు జరిగిన అదే రిజల్ట్సే ఉంటుందండి. ఓకేనండి. గురుదశలో శని దశ, గురుదశలో శని భుక్తి, శని భుక్తిలో గురుదశ. సరే మరి చెప్తున్నా అండి, గురుదశ శని భుక్తి, శని దశ గురుభుక్తి అండి. ఎట్లా జరిగినా కూడా ఒకే విధంగా మనకు ఫలితాలు అనేటివి ఉంటాయండి వచ్చేసి. సో మీకు లాజిక్ ఏదైతే దీంట్లో ఇచ్చానండి, మీరు అర్థం చేసుకుంటేనే అది మీ పైన డిపెండ్ అయిన ఉందండి. సో నా వల్ల ఎంత ఎఫర్ట్ ఇవ్వాలనో నేనైతే నా సైడ్ నుంచి నేను ఇస్తున్నాను వచ్చేసి, జ్యోతిష్యం నేర్చుకునే వారికి మాత్రం. నెక్స్ట్ బుధుడు అండి,
ఫస్ట్ ఒక బుధుడు లక్షణాలు తెలిసి ఉండాలండి. ఇప్పుడు బుధుడు అంటే లవరు, ఫ్రెండ్స్ అండి. అప్పుడు గోచార గురువు వచ్చేసి బుధుడి పైన వెళ్ళినప్పుడు కొత్తగా మనకు ఫ్రెండ్స్ అనేది ఏర్పడతారన్నమాట. చూడండి, పేరు గుర్తింపు. అప్పుడు ఫ్రెండ్స్ ఏర్పడినప్పుడు ఇది ఓకేనండి. పేరు కీర్తి కొత్తగా ఫ్రెండ్స్ మనకి ఏర్పడినప్పుడు మంచి మంచి ఫ్రెండ్స్ అని మనం చెప్పుకుంటాం కదండి. అప్పుడు పేరు వస్తుంది కదా, నాకు మంచి ఫ్రెండ్ ఏర్పడినాడు, మంచి ఏర్పడినారు అని చెప్పి. నెక్స్ట్ బుధుడు అంటే లవర్ అండి, ఓకేనా. అప్పుడు మీరు లవ్ చేసినప్పుడు చాలామంది గుర్తింపు వస్తుంది కదండి, మీరు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నారు, ఈ అబ్బాయి అని చెప్పి. అప్పుడు మీ గురించి మాట్లాడతారు కదా. అప్పుడు గురువు అంటే ఆ పేరే కదండి. గురువు అంటే పేరు, కీర్తి, ప్రతిష్ట, గుర్తింపు వస్తుంది కదా. అదే చూడండి మళ్ళీ ఇక్కడ ఇస్తున్నారు. బుధుడు అంటే లవ్, గురువు అంటే పేరు. మీరు లవ్ చేస్తున్నారని అందరికీ తెలుస్తుంది. అట్లా తీసుకోవాలని తెలుసు మనము. స్నేహితులు అంటే మంచి ఫ్రెండ్స్ ఏర్పడతారు. ఇది ఏజ్ బట్టి ఉంటుందన్నమాట. ఈ గురుదశలో బుధుడు 20 years లోపు వచ్చింది అనుకోండి, మీరు లవ్లో పడతారు అనేట్టుగా అర్థం. చూడండి, ఎవరికన్నా ఒక పాయింట్ చెప్పబోతుందని వచ్చేసి ఫలితాలు ఎలా ఉంటాయంటే ఏజ్ని బట్టి మనం చెప్పాలండి ఫలితాలు. గురువు బుధుడు దశలో 20 years లోపల ఉండేవాళ్ళు లవ్లో పడతారని చెప్పాలండి. 25 లేదంటే 30 అనుకోండి, 25 అనుకోండి. 25 నుంచి 35 ఉంటారు కదండి. అంటే వాళ్ళకి ఏం చెప్పాలంటే బుధుడు అంటే ఎవరండి, డాక్యుమెంట్ అండ్ బ్యాంకు. అప్పుడు ఏం చేస్తుంది, మనకు బ్యాంక్ లోన్స్ ఈజీగా దొరుకుతాయని చెప్పాలండి. వచ్చేసి 20 ఏళ్ళ పిల్లోడికి మీకు బ్యాంక్ లోన్స్ దొరుకుతుందంటే మనం చెప్పకూడదు అనమాట. ఆ వ్యక్తి యొక్క క్వశ్చన్ బట్టి, వ్యక్తి యొక్క స్టేటస్ మనకు తెలిసి ఉండాలని వచ్చేసి. అప్పుడు 25 ఏళ్ళ పైన వ్యక్తికి బ్యాంక్ లోన్ ఈజీగా జరుగుతుంది, 20 లోపల ఉండే వ్యక్తికి లవ్లో పడతారనేట్టుగా చెప్పాలండి. దానికన్నా పైన ఓకేనండి ఉంటారు కదండి, గురువు బుధుడు జరుగుతుందంటే ఒక 50 years పైన ఉంటారు సార్. 50 ఏళ్ళ ఒక వ్యక్తికి గురుదశలో బుధుడు జరుగుతుంది. ఏం చెప్తారంటే వాళ్ళకి కూడా బుధుడు అంటే సహోదరుడు అండి, చిన్న సహోదరుడు అంటే చిన్న పిల్లోడు అనమాట. మీ ఇంట్లో ఉండేవాళ్ళు చిన్న పిల్లోడు. అప్పుడు వాళ్ళకి వచ్చేసి మంచి జరుగుతుంది అనేట్టుగా అర్థం అండి, ఓకేనండి. అదే అనమాట. అప్పుడు మీకు కూడా బ్యాంక్ లోన్స్ దొరుకుతాయి, చిన్నపిల్లలను చదివించుకోవడానికి మీకు బ్యాంక్ లోన్ దొరుకుతుంది అనేట్టుగా అర్థం అండి. బుధుడు అంటే ఎడ్యుకేషన్ కదండి, అదేనమాట. ఎడ్యుకేషన్ కోసం బ్యాంక్ లోన్ దొరుకుతుంది చెప్పొచ్చు. బుధుడు అంటే మెయిన్ డాక్యుమెంట్, ఎడ్యుకేషన్, లవ్, ఈ మూడేనండి. ఇప్పుడు ఏదైనా ల్యాండ్ కొంటారు కదండి, చూడండి మళ్ళీ డబ్బు చెప్పాం కదండి. ఇప్పుడు గురువు అంటే డబ్బు, బుధుడు అంటే బ్యాంకు. సో మనీ ప్లస్ బ్యాంకు ఏమొచ్చిందంటే బ్యాంక్ లోన్ వస్తుంది. ఆ విధంగా మనము ఈ మన బేసిక్ స్ట్రాంగ్ ఉండాలి. గురు లక్షణాలు, బుధుడు లక్షణాలు కలిపితే మనం కలుపుకొని చేసుకోవాలండి. అందుకే జ్యోతిష్యానికి బుధుడు వక్రీకరించి ఉండాలి అనేట్టుగా అర్థం అని వచ్చేసి. చూడండి, ఇప్పుడు నేను నార్మల్గా చెప్పను, మనకు ఎప్పుడు జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు రివర్స్గా ఆలోచించండి సార్. మీకు వచ్చి మీరు ఒక 10 క్వశ్చన్లు రాయండి సార్. ఒక పేపర్ తీసుకొని 20 క్వశ్చన్లు రాయండి సార్. వచ్చి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఏ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది, తర్వాత అమ్మ నాన్నకి ఎప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుంది, తర్వాత నాకు బ్యాంక్ లోన్ ఎప్పుడు దొరుకుతుంది, నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది, నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని క్వశ్చన్లు చెప్పండి సార్. వచ్చి ఒక బ్యాంక్ లోను, ఫ్రెండ్స్, అవి నేను లొకేషన్ మారుతాను లేదా అబ్రాడ్కి ఎప్పుడు వెళ్తాను, మొత్తం కొడితే 20 క్వశ్చన్లు కూడా లేవు కదా సార్. అంతే కదండి. మొత్తము ఒక కస్టమర్ కానీ మనకుండే సమస్యలు 20 కూడా ఉండవు మొత్తం రాస్తే. ఆ 20 క్వశ్చన్లకే చూడండి మనం ఎంత నేర్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం చూడాలి అబ్రాడ్కి వెళ్ళే వరకు ఎలా ఉంటుంది జాతకం, అలా చూడాలి. జాతకం చూసి ఏ స్థానం అబ్రాడ్ వెళ్తాం నేర్చుకున్నాం అనుకోండి, రోజులు పడుతుంది. అది కాదు పాయింట్. ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళింటారో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఫస్ట్ ఫ్రెండ్స్ జాతకం తీసుకోవాలి. ఫ్రెండ్స్ జాతకం తీసుకొని వాళ్ళు చూడండి అబ్రాడ్కి వెళ్ళినాడు, ఓకే ఎందుకు అబ్రాడ్కి వెళ్ళినాడు, దాని లాజిక్ పాయింట్ పెట్టండి. ఇంకా 2 వెళ్ళింటారు, వాళ్ళు పాయింట్ పెట్టండి, తెలుసుకోవచ్చు. పాయింట్ మీ దగ్గరకు వచ్చేసింది. ఆ బుక్లో ఉండే నేర్చుకున్న దానికన్నా ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. 3 వ్యక్తులు అబ్రాడ్కి వెళ్ళినట్టు వాళ్ళ జాతకం చూడండి. ఇప్పుడు 3 వ్యక్తులు పెళ్ళి అయింది కదండి, 3 వ్యక్తులకు పెళ్ళి ఉంటుంది చూడండి. 3 వ్యక్తుల జాతకాలు చూడండి, ఏ మంత్లో పెళ్లి చేసుకున్నారని చెప్పి వాళ్ళని అడగండి, డేటా పడుతుంది. పోతే కొంచెం రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు తెలిసిపోతుంది కదండి పెళ్ళి ఎప్పుడు జరుగుతుందని. ఇంతే అండి, పెళ్ళి, బ్యాంక్లోను అప్పు ఎప్పుడు చేస్తామనేసి సింపుల్గా ఉంటుంది. రివర్స్గా రావాలి ఎప్పుడు. నా యొక్క స్ట్రెంత్ ఏంటంటే నేను రివర్స్గా వస్తానండి వచ్చేసి. సో ఇప్పుడు కస్టమర్ క్వశ్చన్ అడుగుతున్నాడు, సార్ నేను బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నానంటే అప్పుడు చూడాలి గురువు బుధుడు దశాభుక్తి జరుగుతూ ఉంది, లేదంటే గోచార బుధుడు జన్మజాతకం ఉన్న బుధుడి పైన వెళ్ళినప్పుడు ఓకే బుధుడు అంటే బ్యాంక్ లోన్స్, ఓకే ఇతనికి ఖచ్చితంగా బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది, బ్యాంక్ లోన్ దొరుకుతుంది, సో బిజినెస్ స్టార్ట్ చేయాలన్నాడు, ఓకే అనేసి మనం ఎస్ అని చెప్పేయాలి. అది అనమాట వే ఆఫ్ ప్రిడిక్షన్ అనేది. ఎంతసేపు ఈ గ్రహాలు కూర్చొని చదువుకుంటే మనకు బుర్రకు ఎక్కదండి. మనము సొసైటీలో జనాలు అడిగే క్వశ్చన్స్ని జాతకంలో లింక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ జాతకంలో జరిగేది సొసైటీలో రియాలిటీకి లింక్ చేయాలండి. లాజిక్ ప్లస్ రియాలిటీ చెప్పాను కదా ఇంతకుముందు. లాజిక్ ఉండాలి, రియాలిటీ ఉండాలండి. రియాలిటీలో లాజిక్లో రియాలిటీ ఉంటేనే మన ప్రిడిక్షన్స్ కరెక్ట్గా ఉంటుంది, లేదంటే ఉండదన్నమాట. ఇప్పుడు గురువు బుధుడి పైన వెళ్ళలేదనుకోండి, అప్పుడు మాకు బ్యాంక్ లోన్ దొరకదు. అప్పుడు ఏం చెప్తారు, వడ్డీకి తెచ్చుకుంటారు సార్ అని చెప్పి. అప్పుడు ఏం చెప్పాలి, 6వ స్థానం సంబంధించి ఉంటుంది, మీరు వడ్డీకి తెచ్చుకుంటారు సార్, అప్పు తెచ్చుకుంటారు వేరే వాళ్ళ దగ్గర అని చెప్తామండి. అదే అనమాట. నెక్స్ట్ ఓకేలేండి అంతే. ఈ తెలివి ఇప్పుడు చూడండి, ఎవరైనా ఎడ్యుకేషన్ అడుగుతారు అనుకోండి,
ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు, ఎంట్రన్స్ మాకు స్టూడెంట్స్ మెయిన్ అండి, పిల్లోలండి. బుధుడు అంటే ఎడ్యుకేషన్ కదండి. నేను పీజీ చేయాలనుకున్నాను సార్, ఎంబీబీఎస్ చేయాలనుకున్నాను, డాక్టర్ చదవాలనుకున్నాను, నాకు సీట్ రాలేదు, అన్ని ఎడ్యుకేషన్స్ కండి బుర్ర పాక పనిచేయాలంటే గురువు యొక్క దృష్టి బుధుడికి ఉండాలండి. సో గురువు యొక్క దృష్టి ఉంది కదండి, 5, 7, 9 ఉందనుకోండి, అప్పుడు మీరు రాసే ఎగ్జామ్స్లో మీరు పాస్ అవుతారు అన్నిటిగా అర్థం అండి. మీకు బుర్ర బాగా పనిచేస్తుంది, ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది, చూడండి తెలివి పనిచేస్తుంది కాబట్టి మీరు మెడికల్ సీట్ ఏదైనా సీట్ రాను మీకు పనిచేస్తున్నట్టుగా అర్థం అండి. వచ్చేసి ఇక్కడ చూడండి ఆన్సర్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ కేతు ఉండే. సో కేతు అంటే 3 గుర్తుపెట్టుకోండి, అప్పు సమస్య అండి. ఎప్పుడు స్పిరిచువల్ లైఫ్ అనమాట. సడన్గా 50-40 ఏళ్ళ వ్యక్తి రోజు టెంపుల్కి వెళ్తున్నాడు అనుకోండి, అక్కడైతే జరుగుతుంది. గురువులో కేతు కానీ కేతువులో గురువు కానీ దశ జరుగుతుంది కాబట్టి అతను అలా యాక్ట్ చేస్తున్నాడు అనమాట. అది మనం తెలుసుకోవాలండి. దానివల్ల ఇప్పుడు మనం చెప్తారు కదండి, ఇతను రోజు టెంపుల్ పోతుంది అనేసి మీకు గుర్తింపు ఉంటుంది. అదే చూడండి గురువు యొక్క లక్ష్యము, గుర్తింపు, ప్రతిష్ట కానీ పేరు కానీ వస్తుంది అనమాట. గురువు అంటే మనీ అండి. కేతు అంటే అప్పు చెప్పాం కదండి, మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, అప్పు ఎక్కువ చేస్తాము, అది అప్పు ఎక్కువ చేయడం వల్ల అందరికీ తెలుస్తుంది. సో పేరు వస్తుంది. పేరు వస్తుంది అదండి ఏ విధంగా తర్వాత అనమాట. గురువు అనేది అంటే పేరు వస్తుందండి. అప్పుడు అప్పు చేస్తున్నారనేసి పేరు వస్తుంది. అప్పు ఈజీగా ఇస్తారండి మీకు ఫ్రెండ్స్. గురువు కేతు జరిగినప్పుడు కేతువు చాలా ఈజీగా అప్పు జరుగుతుందండి. వచ్చేసి చిన్న చిన్న సమస్యలు అండి, కోర్టు సమస్యలు అంతే పెద్దగా ఉండవు ఇది, బట్ రాశానంతే. పోలీస్ సమస్యలు, చిన్న చిన్న లీగల్ సమస్యలు అండి. కేతు అంటే గుర్తుపెట్టుకోండి లీగల్ సమస్య అండి. దానికి పరిష్కారం మనకు తెలుసు, మన దగ్గర ఉంది. రాహు వచ్చే సమస్య మన దగ్గర సమాధానం, దాన్ని ఏమంటామండి, రాహు సమస్య ఇస్తే దాని మన దగ్గర పరిష్కారం ఉండదండి రాహువుకి. కానీ కేతువు దగ్గర పరిష్కారం ఉంటుంది. ఓకే అండి. చిన్న యాక్సిడెంట్ బండి ఇప్పుడు కుజుడు కేతు సరే, ఇది గురువు కేతు పెట్టుకోండి. చిన్న మనం గౌరవం కోసం వెళ్ళేసి ఏం చేస్తామంటే హెల్మెట్ పెట్టుకోగానే వెళ్తామండి పోలీస్కి. వెళ్ళామనుకోని కేసు వేస్తాడనమాట. అంటే ఫైన్ రాస్తాడు. ఫైన్ రాసి అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైన్ కట్టుకొని వస్తాము. అది చిన్న చిన్న లీగల్ సమస్యలు మనకు తెలుస్తుంది అక్కడ. అదన్నమాట పాయింట్. ఇప్పుడు డబ్బులు ఎవరు ఇవ్వలేదనుకో, మనీ ట్రాన్సాక్షన్ చేశారు, మీకు ఎవరు ఇవ్వలేదనుకోండి, డబ్బులు కోర్టుకి వేస్తారు కదండి, బాండ్ రాయించారు, డబ్బులు ఎవరు కోర్టుకి వేసుకుంటారు. అట్లా చిన్న చిన్న సమస్యలు మనకైతే వస్తాయండి గురువు కేతు. సో పాపగ్రహం ఒకటి కలిసింది కాబట్టి సో మనకు ఫలితాలు కొంచెం ఇష్టం ఉండవు అనమాట, వచ్చే ఫలితాలు. గురువు శుక్రుడు, ఇది చూడండి చాలా బాగా మంచి గ్రహచేరిక అండి. కానీ దీంట్లో చూడండి భార్య, సో పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, అంటే భార్య రావడం వల్ల పెళ్ళి అవుతుంది. గురువు మీద శుక్రుడు వెళ్ళడం కానీ, అంటే గురువులో శుక్రుడు జరగడం కానీ మంచి ఇదండి. గురువులో శుక్రుడు మనీ ఫ్లో చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ గురువు అంటే మనీ సేవింగ్సే, శుక్రుడు అయినా కూడా ఇక్కడ రాసాను చూడండి మనీ ఫ్లో. సో ఫుల్ మనీ ఫ్లో ఉంటుందండి వచ్చేసి, అదేనమాట. చూడండి శుక్రుడికి చాలామంది ఉన్నారు కారకత్వంలో. శుక్రుడు అంటే భార్య, శుక్రుడు అంటే అత్త, శుక్రుడు అంటే మేనత్త, శుక్రుడు అంటే అక్క కూడా వస్తుంది, శుక్రుడు అంటే ఫస్ట్ కుమార్తె అండి. ఇది ఏజ్ బట్టి మారుతుంది కదండి. 30 years లోపు అయితే భార్య గురించి చెప్పాలి, ఓకే, అత్త గురించి చెప్పాలి, మేనత్త గురించి. అక్క గురించి అంటే ఇప్పుడు కొంచెం చిన్నప్పుడు ఉంటారు కదండి, చెప్పొచ్చు అనమాట. 30 years లోపల ఉంటే మీకు అక్క ఉంటే అక్క కూడా మంచిగా ఉంటుంది చెప్పొచ్చు అండి. సపోజ్ శుక్రుడు అంటే మొదటి కుమార్తె కదండి, 50 ఏళ్ళు 60 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి కూతురు ఉంటుంది. సో మీ కూతురు కూడా పెళ్లి జరగబోతుంది, పెళ్లి జరగడం వల్ల మీకు పేరు వస్తుంది మనం చెప్పాలన్నమాట. అప్పుడు మనం చూడాలి వచ్చేసి జాతకం అనేది. సో ఇవన్నీ ఉత్సాహపరుస్తుందండి. నెక్స్ట్ సౌందర్యము, బ్యూటీ పెంచుకోవడం, బ్యూటీగా ఉండాలని కోరుకోవడము. ఎవరైనా అమ్మాయిలు చూడండి 20 years లోపల గురువు శుక్రుడు వచ్చారనుకోండి చాలా అందంగా తయారవుతుంటారు, మనం చూడొచ్చు అనమాట. పెళ్లి, మ్యారేజ్, మనీ ఫ్లో, శుభకార్యాలు అండి. మొత్తం డబ్బులు ఖర్చు పెట్టే డబ్బులు, మ్యారేజ్, శుభకార్యాలు అన్నీ ఇప్పుడు జరుగుతాయండి. దగ్గర ఉండే వెహికల్స్ చూడండి, లగ్జరీ వెహికల్స్, లగ్జరీ గెజెట్స్, లగ్జరీ హోమ్స్. చూడండి ఎవరికైనా పెళ్లి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం రావాలి మనం అండి, శుక్రుడిని చూడాలి అనమాట. శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూస్తామండి. తర్వాత గోచార గురువును చూస్తాం. ఎవరిని చూస్తామండి, గోచార గురువును. గురువుకి 5వ దృష్టి, 9వ దృష్టి, 5, 7, 9వ దృష్టి కానీ శుక్రుడి పైన పడ్డాడు అనుకోండి, అప్పుడు పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేట్టుగా అర్థము. మళ్ళీ మనం ఏం చేయాలి, దశాభక్తికి రావాలి. పెళ్ళి అనేది పర్మనెంట్ కదండి. అప్పుడు మీకు సంబంధాలు చూడండి, పెళ్లి చేసుకునేవారు ఆల్రెడీ మీరు గుర్తుంటే మీకు సంబంధాలు ఎప్పుడు ఎక్కువ వస్తాయంటే గోచార గురువు వచ్చి జన్మజాతకంలో ఉన్న శుక్రుడి పైన దృష్టి ఉన్నప్పుడు కానీ, శుక్రుడి పైన వెళ్ళినప్పుడు కానీ ఎక్కువ వస్తాయి సంబంధాలని వచ్చేసి. అది పర్మిట్ చేయాల్సింది ఎవరంటే దశాభక్తిలో మనం పర్మిట్ చేస్తుంది. సంబంధాలు వచ్చినాయి కరెక్ట్, ఉత్సాహంగా ఉన్నాం, కానీ పెళ్లి జరగలేదని డిసైడ్ ఇస్తారంటే దశాభక్తి అండి. 7వ స్థానం కానీ, 3వ స్థానం కానీ, 12, 11 కానీ, 2వ స్థానం కానీ దశాభక్తి జరిగినప్పుడు మనకు పెళ్లి అయితే జరుగుతుందన్నమాట. అది పర్మనెంట్గా సూచిస్తుంది అనమాట. మన దశాభక్తి కన్ఫర్మేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. దశాభక్తి అనేది కన్ఫర్మేషన్ ఒక జాతకుడికి. గోచారం అనేది టెంపరవరీ, కానీ దశాభక్తి అనేది పర్మనెంట్. లాస్ట్లో మనం కన్ఫర్మ్ చేయాల్సింది దశాభక్తులు కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఏ దశ జరుగుతుంది, ఏ బుక్ జరుగుతుంది దానికని చెప్పి. సో శుక్రుడు సంబంధిత కారకాలన్నింటిలోనూ పాజిటివ్ ఉంటుంది అన్నట్టుగా అర్థం అండి.
నెక్స్ట్ సూర్యుడు చూడండి, జాబ్ మెయిన్ ఇంతే. ఇప్పుడు జాబ్ అడుగుతారు కదండి మన దగ్గరకు వచ్చేసి, అప్పుడు చూడాలన్నమాట. గురువు యొక్క దృష్టి 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి ఉంటుంది కదండి, ఆ దృష్టిని చూసి చూడాలి. లేదంటే జన్మజాతకంలో కూడా చూడాలండి వచ్చేసి. గురువుకు సూర్యునికి దృష్టి ఉంది అనుకోండి, అప్పుడు మనం ఇప్పుడు సూర్యుడు కూడా మారుతా అంటాడు కదా నెలకోసారి. మన జన్మజాతకంలో గురువు ఉంటాడండి వచ్చేసి. గురువు ఉన్నప్పుడు అక్కడి నుంచి 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి సూర్యుడు ఉన్నాడా లేదని చూడాలండి. అప్పుడు మనకు జాబ్ అనేది మనకు వస్తుంది అనమాట. అదే అనమాట దృష్టిగా. లేదంటే గ్రహచేరిక ఇప్పుడు గురువులో సూర్యుడు మెయిన్ అండి. మ్యాక్సిమం ఈ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తుంటారు కదండి, గవర్నమెంట్ జాబ్స్ పెద్ద పెద్ద జాబ్స్ అంతాను గురువులో సూర్యుడు కానీ సూర్యుడిలో గురువు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మంచి జాబే వస్తుందండి. అందరికీ గుర్తుపెట్టే విధంగా పలానా జాబ్ వచ్చిందని చెప్పి 10 మందికి తెలిసే విధంగా పెద్ద పెద్ద జాబులు అండి. ఐఏఎస్ ఆఫీసర్ జాబ్స్ ఉంటాయి కదండి, పెద్ద పెద్ద జాబ్స్ అనేటివి అందరికీ వస్తాయి. చూడండి సూర్యుడు అంటే పర్మనెంట్ ఇన్కమ్, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ సన్ అనేది. ఇప్పుడు మనకు మన జన్మజాతకంలో సూర్యుడి పైన గోచార గురువు వెళ్ళినప్పుడు జాబ్ ఖచ్చితంగా వస్తుంది అనేట్టుగా అర్థం. అంటే ప్రమోషను ఉండే లెవెల్ కన్నా నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనేట్టుగా అర్థం వచ్చేసి. అప్పుడు గురువు సూర్యుడు లక్షణాలు కలుపుకుంటే ఏ విధంగా ఉంటుందంటే ఇదే కదండి. పేరు, గురువు అంటే పేరు, సన్ అంటే జాబ్ అండి, గవర్నమెంట్ జాబ్. మనకు జాబ్ రావడం వల్ల పేరు వస్తుందండి, అంతే కదండి. మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ డిసైడింగ్ అథారిటీ, కమాండ్ ఓవర్ పీపుల్, టేక్ బోల్డ్ డిసిజన్స్. ఆ టైంలో మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకొని మీరు మంచి పేరు తెచ్చుకుంటారండి జాబ్లో అనేట్టుగా అర్థం. ఎవరికైనా పెద్ద పెద్ద జాబ్ చేసే వాళ్ళకు సూర్యుడు కొంచెం ఉంటుంది కదా, ఇది కొంచెం పెరుగుతుంది అనమాట. సెల్ఫ్ రెస్పెక్ట్, గౌరవము, హానెస్టీ, అదనమాట. సూర్య యొక్క లక్షణాలన్నీ గురువు ఉత్సాహపరుస్తారండి. అప్పుడు మన సన్ అంటే తెలుసుకోవాలి, అదనమాట. చూడండి, నాన్న కూడా చెప్పాను నాన్నగారికి మామగారికి అని. సో వాళ్ళిద్దరికి కూడా బాగుంటుంది అనమాట. నాన్నగారికి కూడా బాగుంటుంది మనం చెప్పాలి, మామగారు కూడా మంచి టైం బాగుంది ఆ సంవత్సరము, వాళ్ళకు కూడా మంచి శుభకార్యక్రమాలు ఏదైనా జరుగుతాయని చెప్పాలని మనం వచ్చి. లేదంటే వాళ్ళకి ఇంక్రిమెంట్ కానీ జాబ్ ప్రమోషన్ లైట్గా ఖచ్చితంగా అయితే జరుగుతుందండి. నెక్స్ట్ చూడండి చంద్రుడు, ఇది కొంచెం మైనస్ అండి. గురువు చంద్రుడు కాంబినేషన్ అనేసి కొంచెం మనసు కాబట్టి చూడండి ఇక్కడ పొదుపు. చంద్రుడు అంటే మనసు మారుతుందండి. మన ఎక్కువ చంద్రుడు అంటే మనసు నార్మల్గా 5 ఆలోచనలు వస్తే ఈ గురువు వస్తారు కదండి, గురువులో చంద్రుడు కానీ గోచార గురువు జన్మజాతం చంద్రుడి పైన వెళ్ళడం కానీ అలాంటి టైంలో ఎక్కువ మనము 10 ఆలోచనలు వస్తాయంటామండి. అప్పుడు భయపడుతుంటాం, నిజంగా జరుగుతుందో జరుగుతుందని. ఉత్సాహపరుస్తాడండి మనసును. 5 ఎక్కువ ఉత్సాహపరచడం వల్ల మనం ఏమవుతాం, ఓవర్ ఎగ్జైటెడ్ అంటాం కదండి, ఓవర్ ఎగ్జైటెడ్ అవుతాం అనమాట. అప్పుడు మనకు కొంచెము అది ఉత్సాహం చేయడం వల్ల కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయండి, అంతే. దానివల్ల మళ్ళీ మనము బాధపడతాం అనమాట. అర్థమైందండి. చంద్రుడు అనేది మనసు, చేసే పనులు ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఓవర్ ఎగ్జైటెడ్ అయ్యేసి కొంచెం చేసే పనులు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చి దానివల్ల మళ్ళీ మనం బాధపడతాం అనమాట. అదే అండి చంద్రులో జరుగుతాయి వచ్చేసి. చూడండి ఫియర్, ఆసిలేషన్స్, చేసే ప్రయత్నం, మనసులో మార్పు రావటము, కుంగిపోవటము. కొంచెం లేడీస్కి అయితే ఇది కొంచెం పెద్దగా కొంచెం దెబ్బతీస్తున్నారు వచ్చేసి. లేడీస్కి అయితే గురు చంద్రుడు యొక్క దశాభితికి వచ్చినప్పుడు కొంచెం వీళ్ళు బాధపడతారండి వచ్చేసి. కొంతమందికి ఉంటుంది అనమాట, అందరికీ కాదు, కొంతమందికి. ఇది జనరల్ చెప్తా ఉన్నాడు మనం వచ్చేసి. నెక్స్ట్ కుజుడు అండి. ఇక్కడ చూడండి కుజుడు, సార్ నేను వెహికల్ కొనాలి, ల్యాండ్ కొనాలి అంటారు కదండి. వెహికల్ కొనాలి, ల్యాండ్, తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకోండి. గురుదశలో చూడండి, గురువు కుజులో ఖచ్చితంగా వాళ్ళు ల్యాండ్ కొనేస్తారండి, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఎలాంటి వాళ్ళైనా సరే, మనకు లగ్నము అవసరం లేదు, మనకు రాశి అవసరం లేదు, ఏం తెలియాల్సిన అవసరం లేదు. గురుదశ కుజ యొక్క బుద్ధి, కుజదశ గురు భుక్తి జరుగుతుందా, పోండి మీరు ల్యాండ్ కానీ వెహికల్ కానీ ఏదో ఒకటి కొంటారని చెప్పాలని చేసి. సో ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తుందండి. ఇప్పుడు చూడండి కుజుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నాడండి. అక్కడికి ఎవరైనా గురువు ఉంటాడు, కొంతమంది ఉచ్చ స్థితిలో ఉంటాడండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ల్యాండ్ కొంటారండి, ల్యాండ్ అని కొంటారు, కారు అని కొంటారండి. అప్పుడు కారు కొన్న వాళ్ళు అందరికీ తెలుస్తుంది. చూడండి మళ్ళీ గురువు అంటే పేరు, కుజుడు అంటే ఎవరంటే వెహికల్. ఎక్కడ రాసింటే అని చూడండి, ఇక్కడ రాలేదు దీంట్లో అండి. ఓకే, వెహికల్స్ రాలేదని వచ్చేసి. సో వాళ్ళకు కొనుక్కుంటారు అన్నమాట. కొనుక్కోవాలని చెప్పి ఉత్సాహపరుస్తుంది మనకు గురువు. అప్పుడు మనం కొనుక్కోవడం వల్ల వెహికల్, కారు, ల్యాండ్ కొనుక్కోవడం వల్ల మనకు పేరు అనేది మనకైతే వస్తుందండి. నెక్స్ట్ ఈ లేడీస్కి ఉంటారు కదండి, అబ్బాయిలకైతే తమ్ముళ్ళకి బాగుంటుందండి, అమ్మాయిలకైతే కుజగ్రహం అంటే భర్తకు బాగుంటుంది అన్నట్టుగా అర్థం అని వచ్చేసి. సో అమ్మాయికి అనేది భర్త అవుతాడు, తమ్ముడు అవుతాడు అని వచ్చేసి. వాళ్ళిద్దరికీ మంచిగా ఉంటుంది అన్నమాట రిజల్ట్స్ అనమాట. అమ్మాయి జాతకానికి అయితే కుజుడు అంటే భర్తకి మంచి ఫలితాలు ఉంటాయి, తమ్ముడికి ఉంటాయని వచ్చేసి అదనమాట. చూడండి కుజుడు అంటే ధైర్యం, మంచి ధైర్యం వస్తుందండి, మంచి కోపము, ఫుల్ స్పీడ్ అండి. గురువు కుజుడు చూసినప్పుడు ఫుల్ స్పీడ్గా ఉంటామండి, అది పోయినప్పుడు ఆ దశ జరిగినప్పుడు అనమాట. నెక్స్ట్ ప్రొటెక్షన్ పవర్, ఈ ఆర్మీ, మిలిటరీ, పోలీస్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అదంతా కుజుడే అండి వచ్చేసి. అడ్మినిస్ట్రేటివ్ పవరు, మొండిగా మాట్లాడడం, మొండిగా ప్రవర్తించడము, కాంపిటేటివ్ మైండ్. సో స్పోర్ట్స్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ స్పోర్ట్స్ మన దగ్గరకు వచ్చారండి, నేను ఇక్కడ స్పోర్ట్స్ వెళ్తున్నాను సార్, ఎట్లా ఉంది నా జాతకం అనుకోండి. అప్పుడు చెప్పొచ్చు గురువు కుజులను చాలా బెస్ట్ అండి, మీరు చాలా కుజులో స్పోర్ట్స్ కాబట్టి చాలా మంచి పేరు తెచ్చుకుంటారు, బాగా మీరు గెలుస్తారని చెప్పాలండి. అంతే అనమాట ఆన్సర్.
ఎక్కడెక్కడ డైరెక్ట్గా రాసి ఉండవండి జాతకంలో. మనం లాజిక్ పెట్టుకోవాలి, అర్థం చేసుకొని డెవలప్ చేసుకొని చెప్పుకోవాలండి. ఇప్పుడు మనము స్పోర్ట్స్ గురించి బాగుంటుందా బాగుండదా అని చూడాలంటే గురువు కుజుడు చూడాలన్నమాట. గురు దృష్టి ఉందా లేదా కుజుడికి అని చూడాలండి. దశాభుక్తి జరుగుతుందా, నేను గోచారంలో ఏమైనా పోదని చూడాలని వచ్చేసి. ఇప్పుడు కారు కొనుక్కోవాలనుకుని చూడాలి వచ్చేసి. అట్లా మరి రివర్స్గా రావాలండి వచ్చేసి. నెక్స్ట్ లాస్ట్ చూడండి రాహు అనమాట. గురువు రాహువు అని మనం చెప్పాం కదండి. గురువు ఏం కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ కొంచెం ఏమి ఎంతగా ఇవ్వదండి వచ్చేసి. ఇక్కడ చూడండి గురువు కుజుల్లో మనం చెప్పాం కదండి, ఇల్లు కట్టాము అంతా చేసాము. ఇక్కడ చూడండి ఇక్కడ జాబ్ వస్తుందండి. ఫస్ట్ గురులో శనిలో, గురువులో సూర్యుడిలో జాబ్ వస్తుంది, కొంచెం బాగానే ఉంటాం, మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఏదైనా కొనాలి చేయాలని. తర్వాత చూడండి గురువులో కుజులు ఇల్లు కట్టేస్తామండి. ఓకే కదండి, ఇల్లు కట్టేసి అందరినీ పిలుస్తాం, ఊరంతా తెలుస్తుంది. లాస్ట్కి మనము గురువులు రాహు ఏం చేస్తామని పేరు వచ్చి ఉంటుంది కదండి. ఆ వచ్చిన మంచి పేరు లాస్ట్కి రాహు మనకి ఏం చేస్తుందంటే చెడ్డ పేరు ఇచ్చి పెడుతుందండి. జాతకాలు కింద స్థాయి నుంచి పై స్థాయికి తీసుకెళ్లేది రాహువునే, కిందకి తీసేసుకెళ్ళేది కూడా రాహునే అండి వచ్చేసి. అప్పుడు గురువు అంటే గుడ్ నేమ్, రాహు అంటే బ్యాడ్ నేమ్ అండి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ టైంలో ఎవరి దగ్గర అయితే మంచి పేరు తెచ్చుకున్నారో వాళ్ళ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుంటామండి వచ్చేసి. అదే అనమాట గురువు రాహువు. సో బ్యాడ్ నేమ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుందండి, బంధువుల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ జాబ్లో కానీ అనమాట. చూడండి రాహు అంటే భయపడతా ఉంటాను. ఏ దాంట్లో భయపడతాను చెప్పండి, మనీ సేవింగ్ విషయంలో భయపడతాను అనమాట. తర్వాత పేరు పోతుందేమో అనేట్టుగా భయపడతా ఉంటాను ఎప్పుడు వచ్చేసి. రాహు అంటే అడ్డంకులు, ఏదైనా మనీ విషయంలో సేవింగ్ విషయంలో అడ్డంకులు వస్తే భయపడతా ఉంటాం. రాహు అంటే కంటికి కనపడకుండా వచ్చే సమస్యలు అండి. ఇప్పుడు గురువు రాహు అనుకోని ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గుర్తుపెట్టుకొని, గురువు అంటే మనీ ఇన్వెస్ట్మెంట్ అండి, రాహు అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్. గురువు అంటే మనీ, రాహు అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్. సో మనం ఏం చేస్తాం, మనీ అనేసి రాంగ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి. చూడండి ప్రకృతి విరుద్ధంగా చేయడము. చూడండి బ్యాంకులో వేసుకుంటే లీగల్ 5% ఎంతో ఇస్తారు వడ్డీ. అదే మనం ఏం చేస్తాము షేర్ మార్కెట్ ఇల్లీగల్ అండి. షేర్ మార్కెట్లో పెట్టడం కానీ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ లీగల్ వస్తుందండి, షేర్ మార్కెట్ ఇల్లీగల్ వస్తుంది. ప్రకృతి విరుద్ధం అంటే ఇప్పుడు ఏదో మన గేమ్ వచ్చింది కదండి, ఆన్లైన్ గేమ్, ఏదో ఫుట్బాల్ గేమ్ వస్తే 10,000 రూపాయలు వేస్తే రోజుకి ఇంత ఇస్తారు. అలాంటిది ప్రకృతి విరుద్ధం కదండి, అదంతా వీళ్ళే చేస్తారన్నమాట. ఈ గురువు రాహులు ఉండే వాళ్ళకి డబ్బులు ఎక్కువ కావాలంటే ఆశ ఎక్కువ ఉంటుందండి. డబ్బులు సింపుల్ అండి. చాలామంది అడుగుతున్నారు గురువు రాహు మీకు మనీ విషయంలో, గోల్డ్ విషయంలో చాలా కొనుక్కోవాలి అనేట్టుగా ఆశ ఉంటుంది. కేజీలకి కొనుక్కోవాలి సార్ నాకు అనేట్టుగా ఆశ ఉంటుందండి. కానీ మీరు లాస్ట్ కొనేది తక్కువ కొంటారు. మీరు 10 కేజీలు అనుకుంటే 1 కేజీ కొంటారండి బంగారం. మీకు లాస్ట్ మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సింపుల్గా చెప్పాలంటే గురువు రాహు ఉన్న వాళ్ళకి బాగా ఇండ్లు, డబ్బులు అన్ని వసతిగా ఉంటారండి. కానీ వాళ్ళని అడిగితే నాకు ఏమీ లేదు, నాకు అది లేదు, ఇది లేదు, ఇల్లు ఏముంది, అది వాళ్ళు ఏమీ లేదంటారండి. అంటే వాళ్ళు ఉన్నిండే ఆస్తి ప్రాపర్టీ వాళ్ళకు చాలదనమాట. అదే గురుచండాల యోగం ఇచ్చేదన్నమాట. అంటాం కదండి అన్నీ ఉన్న అల్లునోట్లు శని అంటాం కదండి, అది గురుచండాల యోగం అంటే. మీ దగ్గర అన్నీ ఉంటాయి కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వదే రాహు అనమాట. అప్పుడు రాహు అనేది ఏ గ్రహంతో కలుస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన లక్షణాలన్నీ మనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదనమాట. అప్పుడు కలవకుంటే చాలా మేలు కదండి. ఇప్పుడు బుధుడు ఉన్నాడు చెప్పాను కదండి, బుధుడు ప్లస్ రాహు అనుకోండి చదువులో సాటిస్ఫాక్షన్ ఉండదు. కుజుడు రాహు అనుకోండి ఎంత పెద్ద వెహికల్ కొన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఇంకా మంచి వెహికల్ కొనాలని సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట. సో అంటే రాహు అంటే మొండిపట్టు. సో మంచి పేరు చెడు తెచ్చుకోవడం రాహు వేణు. సో సడన్ ఈవెంట్స్ జరుగుతాయి అనమాట. అంతేనండి, ఈ లక్షణాలని కలుపుకోవాలంతేనండి. సో గురువు అనేది ఏ గ్రహం పైన వెళుతుందో గురువు ఎప్పుడు ఉత్సాహపరుస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. టీచర్ లాగా చెయ్యి అని చెప్పండి. సో ఎంకరేజ్ చేస్తాడు కాబట్టి ఆ ఫలితాలు అన్నీ ఉంటాయి. అప్పుడు ఏ గ్రహం మీద పోతుందో ఆ గ్రహాన్ని ఎంకరేజ్ చేస్తాడు. ఆ గ్రహాన్ని యొక్క లక్షణాలు మనకు తెలిసింటే మనం రిజల్ట్స్ ఈజీగా చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి గురుదశ, గురు అంతర్దశలో ఏం జరుగుతుందో మనం తెలుసుకున్నాము. అదేవిధంగా గోచార గురువు జన్మజాతకంలో ఉన్న గురువు పైన వెళ్తే ఏం జరుగుతుందో తెలుసుకున్నామండి. 2 ఒకటే. ఇక్కడ దశాభక్తులు ఇచ్చే ఫలితాలు మర్చిపోము, పర్మనెంట్గా ఉంటాయి. గోచారం నుంచి వెళ్తే మనం కొంచెం మర్చిపోతాం అనమాట. అంతగా అనిపించు, మనకు లైట్గా అనిపిస్తాయండి వచ్చేసి. అదే అనమాట. ఇక్కడ చూడండి ఈ జాతకుడు గురువు ఇక్కడ మిథున రాశిలో ఉన్నాడండి. ఎప్పుడు మిథున రాశి ఎప్పుడు వస్తుందండి పేరు చూడండి 2025-26లో మంచి పేరు వస్తుంది అనమాట. గురువు అయినప్పుడు మంచి పేరు వస్తుంది. ఎలా సార్ మీరు చెప్పిన నమ్మనంటే, మీరు 2013 నుంచి 14లో ఏ కార్యం అయితే జరిగింటుందో చూడండి, ఏజ్ మారుతుంది కదండి. అప్పుడు ఇంట్లో మీకు చిన్న ఏజ్ అనుకోని మన ఫ్యామిలీకి జరిగింటుంది. 30-40 వచ్చి అనుకుంటే మనకు జరుగుతుంది. 60 అయితే మన పిల్లలకు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి 3 స్టేజ్ ఉంటుందండి. మనం చిన్నగా ఉన్నప్పుడు జరిగితే మన నాన్నగారు జరిగింటాయి, మనం పెద్దగా ఉన్నప్పుడు మనకు జరుగుతాయి, మనం వయసు అయిపోతే మన పిల్లలకు జరుగుతాయండి. జరగడం మాత్రం కామన్. ఎవరు జరుగుతుందనేసి మనం లాజిక్ పట్టుకోవాలని వచ్చేసి అదే అనమాట. ఇక్కడ చూడండి గురువు కేతు పైన వస్తారు నెక్స్ట్ తర్వాత అండి. ఎప్పుడండి కర్కాటక రాశిలో అనమాట. అప్పుడు మనం 26, 27 అప్పుడు మనం చూడాలి 2014-13లో మా నాన్నగారు అప్పు చేసినారా, మనం ఏమైనా అప్పు చేసాం, ఎస్ నెక్స్ట్ కూడా చేస్తాం అనేట్టుగా అర్థం అండి వచ్చేసి.
నెక్స్ట్ చూడండి ఇక్కడ కుజుడు 7 ఉండాలన్నమాట. ఎక్కడండి ఇది? వృశ్చిక రాశి అండి. 2031లో వస్తుంది. అప్పుడు డిసెంబర్ 18, 19 ఏం జరుగుతుందో అది జరగబోతున్నట్టుగా అర్థం అండి. నెక్స్ట్ చూడండి, అంటే అప్పుడు అతను ఈ గోచార గురువు కుజుడి పైన వచ్చినప్పుడు వెహికల్ కానీ ల్యాండ్ కానీ కొనడం జరుగుతున్నట్టుగా అర్థం అనమాట. నెక్స్ట్ కుంభరాశి చూడండి, ఇది చూడండి రాహువు మకర రాశిలో రాహువు ఉన్నాడు కదండి. మార్చి 32, 33 అనేసి 2021లో ఏం జరిగిందో అదే జరగబోతున్నట్టుగా అర్థం అంటే చేసి చూడండి. ఇక్కడ 3 జరిగినాయి. ఎట్లా చెప్తా సార్? 3 కలుపుకోవాలండి. బుధుడు లక్షణాలు, శుక్రుడు లక్షణాలు, రాహు లక్షణాలు 3 కలిపితే కానీ అది అవ్వదన్నమాట. ఓకేనండి. బుధుడు రాహు అంటే ఏంటంటే చదువు విషయంలో, బ్యాంక్ లోన్ విషయంలో ఎంత లోన్ తీసుకుని ఎంత డబ్బులు అప్పు చేసినా చాలదనమాట. శుక్రుడు రాహు అంటే దాంపత్య సుఖంలో కానీ ఎంత చేసినా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నట్టుగా అర్థం అండి. శుక్రుడు అంటే ఇదే కదండి. శుక్రుడు అంటే వైఫ్ అనమాట. రాహు అంటే మొండిపట్టు. వైఫ్ చాలా మొండిపట్టుగా ఉంటుంది. శుక్రుడు రాహు ఉన్న వాళ్ళకి మన వైఫ్ చెప్పింది వినాలి, వైఫ్ మన మాట విందనేట్టుగా అర్థం. బుధుడు అంటే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ కూడా ఎవరు వింటారు మన మాట అన్నట్టుగా అర్థం. మన వైఫ్ వింటారు. ఇప్పుడు బుధుడు అంటే పెళ్లికి ముందర లవర్ ఉంటుంది కదండి. అమ్మాయిని చేసుకున్నాం అనుకోండి వైఫ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? బుధుడు ప్లస్ రాహు, శుక్రుడు ప్లస్ రాహు అంటే ఒక లవర్గా ఉన్నప్పుడు ఆమె మన మాట వినట్లేదు. అదే అమ్మాయిని మనం పెళ్లి చేసుకున్నా ఆమె మన మాట విందు అని చెప్పాలండి. చూడండి ఎలా మనం దీన్ని లింకప్ చేసుకోవాలనేది అది అనమాట. అది ఎలా వస్తుందంటే బుధుడు స్థాన బలం ఉంటేనే ఇలా లాజిక్ వస్తుందండి మన దగ్గర. నెక్స్ట్ అండి, ఈ వీడియో ఎవరన్నా చూడాలనుకునేవారు ఈ 3 వీడియోస్ వచ్చేసి నేర్చుకోండి. వచ్చేసి ఈ 3 యొక్క పీడిఎఫ్ ఎవరికైనా కావాలనుకుంటే 100 రూపీస్ అండి వాట్సాప్ చేయండి వచ్చేసి. ఇప్పుడు ఈ వీడియో యొక్క వాట్సాప్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఈ వీడియో యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే అమౌంట్ కొంచెం పెంచుతున్నానండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ వాల్యుబుల్గా ఉందండి. సో 250 రూపీస్ అవుతుందండి వచ్చేసి. ఓకేనండి. సో 250 రూపీస్ అనమాట. ఈ యొక్క వీడియో ఎవరికన్నా పీడిఎఫ్ కావాలనుకుంటే వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ చార్జ్ చేస్తున్నానండి వచ్చేసి. సో ఈ 3 పార్ట్స్ అనేది బేసిక్స్ కదండి, అది కాబట్టి తక్కువే తీసుకుంటున్నాను. ఈ వీడియో కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది కాబట్టి 250 రూపీస్ వచ్చేసి ఎవరన్నా పీడిఎఫ్ కావాలనుకుంటే ఫోన్పే చేస్తే వాళ్ళని పీడిఎఫ్ అయితే పంపిస్తానండి. చూడండి, ఇంతవరకు నేను ఏ వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పట్లేదండి వచ్చేసి. సో ఎందుకంటే అది అవసరం లేదండి. కానీ ఈ వీడియోకి ఇప్పుడు పెట్టే వీడియోస్ కానీ ఈ బేసిక్స్ ఎవరైతే అస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళంటే ఇంట్రెస్ట్, చూడండి ఎవరికైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే మీరు ఆల్రెడీ డిస్కస్ చేస్తారు కదండి జ్యోతిష్యంలో, అస్ట్రాలజీ లవర్స్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు, మీ మధ్యలో డిస్కషన్ వస్తూ ఉంటుంది జ్యోతిష్యం. అలాంటి వారికి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసిందే నాలెడ్జ్ నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ మూలంగా మీకు తెలిసిందే ఫ్రెండ్స్ వచ్చేసి మీరు షేర్ చేస్తే నేను మీకు సహాయం చేసినట్టే కదండి, హెల్ప్ చేసినట్టే కదండి. నేను మీకు కూడా వచ్చేసి ఫ్రీగా చెప్పడం అనేది ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదండి యూట్యూబ్లో వచ్చేసి. అప్పుడు మీరు కూడా వచ్చేసి మీ ఫ్రెండ్స్కు చేశారనుకోండి, మీ వల్ల కొన్ని మంచి విషయాలు అతను తెలుసుకోగలుగుతాడు కదండి. బాగా అర్థమైంది, నాకు ఏదో చాలా ఇది డౌట్గా ఉంది, ఇతను ఏదో ఒక మంచి వ్యక్తి బాగా చెప్పాడు అని మిమ్మల్ని వాళ్ళు పాజిటివ్గా అనుకుంటారు. సహాయం అనేది ఏ రూపంలో ఉంటుందండి, మాట రూపంలో కానీ, చెప్పడం కానీ, కమ్యూనికేట్ చేయడంలో కానీ అన్ని సహాయం కింద వస్తుందండి. డబ్బులు ఒకటి ఇస్తేనే సహాయం అనేది కాదండి వచ్చేసి. ఓకేనా? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయని చెప్పి ఇది కోరుకుంటానండి పీడిఎఫ్. సో 48 మినిట్స్ వచ్చింది అనేసి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ.